ఢిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామా లేఖను అందజేశారు. ఆప్ శాసనసభ పక్ష నేతగా అతిశీని ఎంపిక చేసినట్లు ఎల్జీకి తెలిపిన కేజ్రీవాల్ వారం రోజుల్లో అతిశీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, 43 ఏళ్ల అతీష మర్లేనా కాసేపటి క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. శాసనసభ పక్ష కార్యాలయంలో ఆయన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. వాస్తవానికి 45 పేర్లు అనుకున్నప్పటికీ కూడా బట్ ఫైనల్ గా ఆమె నిన్నటి వరకు విద్యాశాఖ మంత్రిగా తో పాటు అదేవిధంగా పలు కీలకమైనటువంటి శాఖలు ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ యాక్టివ్ గా ఉండేటువంటి అతీష్ మర్లేనా ఆమె చాలా చురుకుగా అదేవిధంగా మంచి విద్యావేత్తగా కూడా ఆమెకు పేరుంది. బట్ కాసేపటి క్రితమే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత 4:30కు లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్లి కేజ్రీవాల్ తన రాజీనామాను ప్రకటిస్తూ అదే సమయంలో ఆమె పేరును కూడా సూచించడం జరిగింది. అంటే వాస్తవానికి పలువురు పేర్లు అనుకున్నప్పటికీ కూడా ఈమె ఉన్నత విద్య అందించడంతో పాటు రీసెంట్ గా సిసోడియా గానీ అదేవిధంగా కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకు ఉన్నటువంటి సమయంలో ఆమెకు ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా ఒక దశలో ముఖ్యమంత్రి తరహాలోనే ఆమె పాలన కొనసాగించారు. అదేవిధంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఢిల్లీ ప్రభుత్వము మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంది. అదేవిధంగా ఆమె విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కూడా అక్కడ విద్యను మంచిగా గాడిలో పెట్టే విధంగా కూడా ఆమె చేసిందనేటువంటి పరిస్థితి. ఇక్కడ పాఠశాల విద్యను సక్సెస్ఫుల్ గా నడిపిందనేటువంటిది, అంతేవిధంగా పాలనను ట్రాన్స్పరెన్సీ గా నడిపిందని కూడా మంచి పేరుంది. అందుకనే అందరి ఆలోచనకు అనుగుణంగా వాస్తవానికి కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా తెర మీదకి వచ్చినప్పటికీ కూడా అది కుటుంబ పార్టీగా మారుతుందనేటువంటి ఉద్దేశంతో కేజ్రీవాల్ సునీతతో పాటు అదేవిధంగా గోపాల్ యాదవ్ గానీ కైలాస్ గైకాడ్ కావచ్చు, సౌరభ్ భరద్వాజ్ కావచ్చు, ఇట్లా పలువురు పేర్లు అనుకున్నప్పటికీ ఫైనల్ గా అందరి ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకొని ఈమె పేరును ఫైనల్ గా నిర్ణయం చేసుకుంది. ఇదే విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కు సూచిస్తూనే తన రాజీనామా పత్రాన్ని చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి ఆయన రాజీనామా చేయడానికి మనం పలు కారణాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రీసెంట్ గా ఆయన లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సందర్భంలో ఆయన ఒక శపథం కూడా చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, నేను నిర్దేశకత్వం ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను, అప్పటి వరకు నేను సీఎం పీఠం మీద కూర్చోబోను, అందుకనే నేను రాజీనామా చేయబోతున్నానని కూడా ఆయన రీసెంట్ గా తన వ్యాఖ్యలు చెప్పుకోవడం జరిగింది. అందుకనే ఖచ్చితంగా దేవుడు శాసించాడు, నేను మళ్ళీ కష్ట నష్టాలు ఎదురైనా కూడా నేను మళ్ళీ ఇదే ధైర్యంతో ముందుకెళ్తానని కూడా అదే సమయంలో ఆయన చెప్పడం జరిగింది. అందుకనే ఇదంతా కూడా బీజేపీ కుట్రలో భాగంగానే లిక్కర్ స్కామ్ లో తాను అరెస్టు కాబడ్డానని, అందుకనే జైల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా ఆయన చెప్పేటట్టు. అందుకని ఇవన్నీ భవిష్యత్తులో ఇవన్నీ పటాపంచలు కావాలంటే ప్రజల తీర్పు అవసరం. అందుకని ప్రజలకు అనుగుణంగా శిరసా వహించి నేను రాజీనామా చేస్తున్నాను, మళ్ళీ నేను 3వ ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా ప్రజల అధీష్టం మీద ఆధారపడి ఉంటుందని కూడా కేజ్రీవాల్ చెప్పినటువంటి సందర్భం. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సంచలనం అని చెప్పాలి. అనతి కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కేజ్రీవాల్ ఆయన దాని తర్వాత మరో రాష్ట్రాన్ని కూడా పాకినటువంటి సందర్భం మనం చూసాం. 2 రాష్ట్రాల్లో పార్టీలో అధికారంలో ఉండడం తప్పడం వివిధ రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పెనువేసుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇప్పుడు మొదటిసారిగా ఆయన దిగిపోయిన తర్వాత ఒక మహిళకు 43 ఏళ్ల మహిళకు పదవిని భరించడం అనేది ఒక గొప్ప విషయం కూడా పార్టీలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. ఉన్నత విద్యార్థులు కాకుండా ఆమె వాస్తవానికి పంజాబ్ కు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఆమె ఢిల్లీలోనే చదువుకోవడం, ఉన్నత విద్య ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడం, ఢిల్లీలో కూడా చదువుకున్నటువంటి అనుభవం ఉండడం, పాలనా అనుభవం ఉండడం, కొంత ఆమెకు అన్ని రకాల పాలన అనుభవం కూడా ఉండడం, విద్యలో కొత్త సంస్కరణలు తీసుకురావడం, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఆమెను బేరీ చేసుకున్న తర్వాతనే శాసనసభ పక్షం సమావేశంలో ఆమె పేరును ప్రకటించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏదైనా కూడా కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీకి పేరు అతిథి పేరు ఫైనల్ గా అయిన నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే ముఖ్యంగా వచ్చే 4-5 రోజుల్లో ఆమె ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. చూడాలి, ముహూర్తం డేట్ ఫిక్స్ అయిన తర్వాత
రెండోసారి అంటే ఆమె రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ దాని తర్వాత ముఖ్యమంత్రిగా ఒక మహిళకు వరించే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.